హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై షో చాయ్ విత్ ప్రసాద్ తోట. రాజశ్రీ నాయర్ ఆవిడ మనం చాలా సినిమాల్లో అమ్మ పాత్రలో చూసాం. అది ముకుంద కావచ్చు, దమ్ము కావచ్చు, ఈ మధ్య వచ్చిన సోలో బతికే సో బెటర్ కావచ్చు. చాలా అందమైన అమ్మగా కనపడే ఆవిడ ఒక హైదరాబాద్ బ్లూస్ అని ఒక క్రాస్ ఓవర్ ఫిల్మ్లో హీరోయిన్గా నటించిన విషయం ఈ జనరేషన్ తెలియకపోవచ్చు. అప్పుడు హీరోయిన్గా మంచి క్రేజు పాపులారిటీ వచ్చినా కూడా ఆవిడ ఎందుకు దాన్ని యూజ్ చేసుకోలేకపోయారు, హీరోయిన్ పాత్రలు వదిలేసి అమ్మ పాత్రల వైపు మళ్ళీ ఎందుకు వచ్చారు, ఇలా చాలా ఆసక్తికరమైన విషయాలు ఆవిడ నటితో పాటు ఉన్న మరిన్ని కోణాల గురించి ఇప్పుడు ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. నమస్తే రాజశ్రీ నాయర్ గారు, వెల్కమ్ టు మై షో. నమస్తే సార్. మిమ్మల్ని ఎప్పుడో 22 ఏళ్ల క్రితం హైదరాబాద్ బ్లూస్ సినిమా ప్రివ్యూ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో జరిగినప్పుడు కలిసా, మీతో మాట్లాడా. అప్పుడు మేము వివరాలు తెలుసుకున్నాను నేను. ఓకే. బట్ అంటే ఆ సినిమాలో మీ పెర్ఫార్మెన్స్ కానీ మీ క్యారెక్టర్ కానీ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఆ సినిమాకి మంచి పేరు వచ్చింది దేశవ్యాప్తంగా కూడా. అయినప్పటికీ ఆ తర్వాత సడన్గా మీరు అదృశ్యం అయిపోయారు. అసలు మీరు హైదరాబాద్ బ్లూస్లోకి ఎలా వచ్చారు, ఆ తర్వాత ఎలా మాయమైపోయారు? ఓకే సార్, యాక్చువల్లీ ఐ స్టార్ట్ ఆఫ్ విత్ మై కెరియర్. ఐ వాజ్ స్టడింగ్ ఇన్ నిఫ్ట్లో ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నాను. ఆ టైంలో ఫర్ మై పాకెట్ మనీ ఐ స్టార్టెడ్ ఆఫ్ వర్కింగ్ ఫర్ జెమినీ. ఐ గాట్ అ ఛాన్స్ ఇన్ వర్కింగ్ ఫర్ జెమినీ ఫర్ చిల్డ్రన్స్ క్విజ్. So I started doing that with Vinod Bala Bhaiya. And చేసిన తర్వాత I was into modeling a bit. And that's how Nagesh Kukunur happened to see me in Ambika Agarbatti ad. Okay. చేశాను నేను. చేసిన టైంలో he kind of saw me and he approached me and he said, would you be interested in doing a film? So ఆ టైంలో doing 96, we did the movie in 96. So when he approached me, English లో చేయడం అంటే చాలా డిఫరెంట్ కదా. సో డాక్యుమెంటరీ అనుకున్నాను ముందు. బట్ దెన్ హీ సెడ్ దట్ నో నేనే రాశాను అండ్ వి ప్లాన్ టు మేక్ అ మూవీ అండ్ మూవీ చేసాము. సో ఆ టైంలో ఎక్కువ ఏం థింక్ చేయలేదు, జస్ట్ వెన్ వీ వర్క్డ్ టుగెదర్ అండ్ 98 ద మూవీ రిలీజ్ ఆఫ్టర్ ఆల్ దిస్ థింగ్. ఇట్ వాస్ మామీ ఫెస్టివల్ అండ్ ఆల్. చాలా ఇట్ హ్యాడ్ గాన్ ఫర్ లాట్ ఆఫ్ ఫెస్టివల్స్ అండ్ దెన్ ఇట్ కేమ్ అండ్ రిలీజ్డ్ హియర్. అండ్ బై గాడ్స్ గ్రేస్ ఇట్ వాస్ అ బిగ్ హిట్. It was a trend setter. Crossover film. అవును. ఈవెన్ శేఖర్ కమ్ముల్ గారు కూడా డాలర్ డ్రీమ్స్ తో ఎంటర్ అవడానికి కారణం హైదరాబాద్ బ్లూసే. అవును. అంటే హైదరాబాద్ బ్లూస్ లో అంత మంచి పేరు వచ్చిన తర్వాత మీరు ఎందుకు అసలు ఇండస్ట్రీకి దూరం అయిపోయారు? సార్ మెయిన్ థింగ్ అంటే మై ఫ్యామిలీ వాజ్ వెరీ కన్సర్వేటివ్. ఓకే. సో దే వర్ నాట్ వెరీ కీన్ దట్ ఐ షుడ్ గెట్ ఇన్ టు ద ఫీల్డ్ అండ్ ఐ హ్యాడ్ నో ఐడియా హౌ ఇట్ ఈస్. ఐ డి నాట్ నో హౌ టు అప్రోచ్ ఆర్ హూ విల్ కాల్. ఏమైనా కాల్ చేస్తే కూడా ఐ వుడ్ బి లిటిల్ షై. నో సార్, ఐ డోంట్ థింక్. ఐ వాజ్ స్టడింగ్. సో మై పేరెంట్స్ ఆర్ వెరీ కీన్ దట్ యూ ఫినిష్ యువర్ గ్రాడ్యుయేషన్ అండ్ ఐ హ్యాడ్ గాట్ అ జాబ్ దట్ టైమ్ ఇన్ ప్యారిస్ డిజైనింగ్లో. సో మై డాడ్ అండ్ మామ్ వర్ ఇంట్రెస్టెడ్ దట్ ఐ గో ఇన్ ఫర్ దాట్ instead of getting into mainstream cinema. But I still did. I did a movie called Tu Hi Meri Ganga Hindi-lo. Okay. And then in Malayalam I did with Raj Senan sir, Megha Sandesham. Has the main lead. Megha Sandesham with Suresh Gopi and Raj Senan sir. So Malayalam lo chesanu nenu. I did about 3 films. Okay. Again with Mohanlal so I did about 2 other films. So chesan tarvata then immediately my family was like, no, you have to get married. So pelli ayipoyindi. I was in US for some time. I got in television that time, sir. Adi kuda television kuda chesanu. I did a couple చాలా సీరియస్ చేశారు. చాలా సీరియస్ చేశాను. And I got married. Then I was in the US.